హలో స్టూడెంట్స్, ఈరోజు మనం బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లెసన్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ అయిన 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నాం. సో ఈ లెసన్ నుంచి చాలా సార్లు క్వశ్చన్ అడగడం అయితే జరిగింది మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో. సో అదే విధంగా ఈరోజు మనము ఎంటమీబా హిస్టాలిటికా లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఈరోజు దీని లైఫ్ సైకిల్, దాని స్ట్రక్చర్ గురించి మనము నేర్చుకుందాం. సో ఎంటమీబా హిస్టోలిటికా లైఫ్ సైకిల్. సో వాట్ లైఫ్ సైకిల్, ఎంటమీబా హిస్టోలిటికా లైఫ్ సైకిల్లో అలాగే లెసన్ తో ఎక్స్ప్లెనేషన్ తో పాటు నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అని కూడా మీకు క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. సో డయాగ్రామ్ ని కూడా మీరు ఎగ్జామినేషన్ లో వేయడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎంటమీబా హిస్టాలిటికా అనేది, సో దీని ఫస్ట్ మనం ఎగ్జామ్ లో ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తున్నప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ కింద, సో దీని క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ రాయడం వల్ల మీకు మంచి బెటర్ స్కోరింగ్ కోసం యూస్ అవుతుంది. సో ఎంటమీబా హిస్టాలిటికా అనేది ఒక పారాసైట్. ఈ పారాసైట్ వచ్చేసి ఏ ఫైలం నుంచి తీసుకున్నా అంటే పారాసైట్, ఇట్ ఈస్ ఫ్రమ్ ప్రోటోజోవా. సో క్లాసిఫికేషన్ తీసుకుంటే ఫైలం వచ్చేసి ప్రోటోజోవా, తర్వాత క్లాస్ వచ్చేసి రైజోపోడియా. సో క్లాస్ ఏంటి? రైజోపోడియా. ఇది వచ్చేసి మోనోజెనెటిక్ హిస్టోజాయిక్ పారాసైట్. సో మోనోజెనెటిక్ హిస్టోజాయిక్ పారాసైట్ అన్నారు. సో మోనోజెనెటిక్ అని ఎందుకు అన్నారు అంటే, మోనోజెనెటిక్ అంటే ఈ పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా ఒకే ఒక సింగిల్ హోస్ట్ లోనే ఫినిష్ చేసుకుంటుంది. సో ఎలాంటి ఈ క్యారియర్ అవసరం లేకుండా, ఎలాంటి సో డ్యూయల్ ఆర్గానిజమ్స్ అనేది డిపెండెన్సీ లేకుండా ఓన్లీ సింగిల్ హోస్ట్ లో మాత్రమే దీని లైఫ్ సైకిల్ అంతా ఫినిష్ చేసుకుంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ దీన్ని మోనోజెనెటిక్ పారాసైట్ అని పిలిచారు. అలాగే హిస్టోజోయిక్ పారాసైట్ అని ఎందుకు పిలిచారు అంటే, ఎస్పెషల్లీ పారాసైట్ వచ్చేసి టిష్యూస్ ని అటాక్ చేస్తుంది. టిష్యూస్ అంటేనే హిస్టో అని పిలుస్తాం కాబట్టి దీన్ని హిస్టోజోయిక్ పారాసైట్ అని పిలిచారనమాట. సో కంప్లీట్లీ ఎంటమీబా హిస్టాలిటికా అనేది ఇట్ ఈస్ ఏ మోనోజెనెటిక్ అండ్ హిస్టోజాయిక్ పారాసైట్ అన్నమాట. సో ఇట్ లీవ్స్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్. సో మనం మోనోజెనెటిక్ అంటే సింగిల్ హోస్ట్ అని చెప్పాం. సో సింగిల్ హోస్ట్ అంటే ఎవరు? సో మ్యాన్, హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు దీనికి హోస్ట్ ఉంటారు కాబట్టి, సో మొత్తం దాని లైఫ్ సైకిల్ అంతా కూడా ఈ హ్యూమన్ లోనే ఫినిష్ చేసుకుంటుంది. ఆ హ్యూమన్ లో కూడా ఎస్పెషల్లీ దీని లైఫ్ సైకిల్ అంతా ఎక్కడ రన్ అవుతుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్ లో దీని ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్ లో ఉండడం వల్ల ఇది ఒక పెక్యులర్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. ఆ డిసీజ్ ఏంటి? అమీబిక్ డీసెంట్రీ అనే ఒక డిసీజ్ ని కాజ్ చేస్తుంది అనమాట. ఈ అమీబిక్ డీసెంట్రీకి అనేవి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, డీసెంట్రీ వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని లాస్ అయ్యి దాని వల్ల సో బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ డీసెంట్రీ, అమీబిక్ డీసెంట్రీని కాజ్ చేస్తుంది ఎంటమీబా హిస్టాలిటికా అనేది. సో ఫైనలీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటమీబా హిస్టాలిటికా అంటే, సో ఫైలం వచ్చేసి ప్రోటోజోవా, క్లాస్ వచ్చేసి రైజోఫోడియా, అండ్ దీని గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ మోనోజెనెటిక్ హిస్టోజాయిక్ పారాసైట్. అలాగే ఆ మోనోజెనెటిక్ సింగిల్ హోస్ట్ ఎవరు దీనికి అంటే మ్యాన్. హ్యూమన్ ఈస్ ద సింగిల్ హోస్ట్ అండ్ హ్యూమన్ లో కూడా ఎస్పెషల్లీ ఇట్ లీవ్స్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్స్. సో ఇది ఏం కాజ్ చేస్తుంది హ్యూమన్స్ లో ఎస్పెషల్లీ అంటే, ఇట్ కాజెస్ అమీబిక్ డీసెంట్రీ అనే డిసీజ్ ని కాజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని స్ట్రక్చర్ ఆఫ్ ఎంటమీబా హిస్టాలిటికా అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో ఎన్ని ఉంటాయి? ఎస్పెషల్లీ 3 స్టేజెస్ లో దీని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఈ 3 స్టేజెస్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజెస్ కి కూడా ఒక్కొక్క పెక్యులర్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ ట్రోఫోజాయిట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ట్రోఫోజాయిట్ స్టేజ్. ఈ స్టేజ్ లో ఎస్పెషల్లీ ఈ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే, ఇది వచ్చేసి మ్యూకస్ అండ్
సబ్మ్యూకస్ లేయర్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్. సో హ్యూమన్ లో వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ లోనే లివ్ చేస్తుంది అన్నాం కదా. ఆ లార్జ్ ఇంటెస్టైన్ అనేది 4 లేయర్స్ తో ఫామ్ అయి ఉంటుంది. ఎన్ని లేయర్స్ తో ఫామ్ అయి ఉంటుంది? 4 లేయర్స్ తో ఫామ్ అయి ఉంటుంది. ఆ 4 లేయర్స్ వచ్చేసి ఒకటి మ్యూకోసా, ఇంకొకటి సబ్ మ్యూకోసా, తర్వాత మస్కులారిస్ లేయర్, తర్వాత సీరోసా లేయర్. ఇలా ఈ ఫోర్ లేయర్స్ ఉంటాయి కదా. ఎస్పెషల్ ఈ 2 లేయర్స్ లో మ్యూకోసా అండ్ సబ్ మ్యూకోసా లేయర్ ఇన్నర్ సైడ్, ఇలా అలిమెంటరీ కెనాల్ తీసుకుంటే ఇన్నర్ సైడ్ లేయర్స్ ఉంటాయి కదా. ఈ ఇన్నర్ సైడ్ లేయర్స్ లో మాత్రం ఇది లివ్ చేస్తుంది అన్నమాట. ఈ 2 లేయర్స్ లో మ్యూకోసా లేయర్ అండ్ సబ్ మ్యూకోసా లేయర్ లో లివ్ చేస్తుంది. ఏది? ట్రోఫోజాయిట్ స్టేజ్ అనేది. ఈ ఈ లేయర్స్ లో లివ్ చేస్తున్నప్పుడు సో దాని బాడీ ఎలా ఉంటది? సో దాని బాడీ వచ్చేసి సరౌండెడ్ బై ప్లాస్మా లెమ్మా. ప్లాస్మా లెమ్మా అనేది ఒక థిన్ లేయర్ అన్నమాట. మనం ఎగ్ అనేది బ్రేక్ చేసినప్పుడు ఎలా అయితే ఒక థిన్ ఫిలిం అనేది వస్తుందో అలా దీని ఔటర్ లేయర్ అంతా కూడా ఇలా స్మాల్ ఒక ప్లాస్మా లెమ్మా అని ఒక థిన్ లేయర్ తో ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. అది బాడీని ఏం చేస్తుంది? ఇలా కవర్ చేస్తుంది అన్నమాట ట్రోఫోజాయిట్ స్టేజ్ ఉన్నప్పుడు. సో ఇందులోనే మీకు కనిపిస్తే ఇక్కడ సైటోప్లాజం ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ద ట్రోపోజాయిట్ స్టేజ్ లో మనము ఈ డిఫరెన్షియేషన్ అనేది చూస్తాం. ఔటర్ వచ్చేసి ఏముంటుంది, ఇన్నర్ సైడ్ ఏముంటుంది. సో ప్లాస్మా లెమ్మా లోపల వచ్చేసి నీకు ఇదంతా సైటోప్లాజం ఉంటుంది. సో ఇదంతా సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అనేది డివైడ్ అయింది. ఇక్కడ వచ్చేసి ఎండోప్లాజం ఉంటుంది, ఇక్కడ ఎక్టోప్లాజం ఇక్కడ ఇచ్చారు కదా. సో ఎండోప్లాజం ఉంటుంది, అలాగే ఎక్టోప్లాజం ఉంటుంది. ఇలా ఎక్టోప్లాజం. సో ఎండోప్లాజం అనేది ఎటు సైడ్ ఉంటుంది? ఇది బయట సైడ్ ఉంటుంది. సో ఔటర్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే ఇది నాన్ గ్రానులర్ ఉంటుంది. నాన్ గ్రానులర్ ఎక్టోప్లాజం ఉంటుంది. అలాగే ఇన్నర్ సైడ్ వచ్చేసి ఏముంటుంది? గ్రానులర్ ఎండోప్లాజం ఉంటుంది. ఇన్నర్ సైడ్ వచ్చేసి గ్రానులర్ ఎండోప్లాజం ఉంటుంది. సో గ్రానులర్ ఎండోప్లాజం అని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ చూస్తున్నారా మైన్యూట్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా మైన్యూట్ గ్రాన్యూల్స్ అనేవి లోడ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని పిలిచారు? గ్రానులర్ ఎండోప్లాజం అని పిలిచడం జరిగింది అనమాట దాన్ని. సో ఎక్టోప్లాజం తీసుకుంటే ఎక్టోప్లాజం ఎటు సైడ్ ఉంది అంటున్నాడు? ఇక్కడ ఔటర్ సైడ్ ఉంటుంది. ఈ ఔటర్ సైడ్ ఉన్న ఎక్టోప్లాజం అనేది ఎలా ఉందంటే ఇట్ ఈస్ నాన్ గ్రానులర్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? నాన్ గ్రానులర్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇదంతా కూడా నాన్ గ్రానులర్. ఇక్కడ ఏమి పిగ్మెంట్స్ లేకుండా ఉంటది అనమాట. సో ఈ ఏరియా అంతా ఔటర్ సైడ్ అంతా నాన్ గ్రానులర్ ఉంటుంది. ఇక్కడ నేను పెన్ తో డ్రా చేస్తున్నాను కదా, ఈ లేయర్ అంతా ఈ లోపల అంతా కూడా ఎంటీ ఉంది, వితౌట్ గ్రాన్యూల్స్ లేకుండా. సో అలా ఉంటుంది అనమాట మొత్తం. సో ట్రోఫోజాయిట్ స్టేజ్ అనేది మెయిన్ గా ట్రోఫోజాయిట్ స్టేజ్ లో మనం ఏమేమి చూస్తామో ట్రోఫోజాయిట్ స్టేజ్ అనేది మ్యూకస్ అండ్ ఇంకా సబ్ మ్యూకస్ లేయర్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్ లో లివ్ చేస్తూ ఉంటుంది. ట్రోఫోజాయిట్ అనేది బాడీ చుట్టూ ఏం కవర్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ సరౌండెడ్ బై ప్లాస్మా లెమ్మా. అండ్ దాని లోపల ఏముంటుంది? ప్లాస్మా లెమ్మా లోపల సైటోప్లాజం ఉంటుంది. ఆ ప్లాజం అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది. సైటోప్లాజం అంతా కూడా ఒకే రకంగా ఉండదు. సో బయట ఔటర్ సైడ్ వచ్చేసి దానికి నాన్ గ్రానులర్ అంటే ఎలాంటి గ్రాన్యూల్స్ కూడా ఉండవన్నమాట. ఆ ఏరియాని ఏమని పిలుస్తాం మనం? ఎక్టోప్లాజం అని పిలుస్తాం. అలాగే ఇన్నర్ సైడ్ తీసుకుంటే దాని లోపల సైడ్ మిడిల్ ఆఫ్ ద ట్రోఫోజాయిట్ తీసుకుంటే అందులో ఏముంటది? గ్రాన్యూల్స్ ఉంటాయి. మైన్యూట్ గ్రాన్యులర్ ఏరియా ఉంటుంది. ఆ గ్రాన్యులర్ ఏరియాని ఎండోప్లాజం అని పిలుస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ ఎండోప్లాజం లో గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, ఈ ఎండోప్లాజం లో ఏమేమి ఉంటాయి? ఆ గ్రాన్యూల్స్ లో అంటే ఏమేమి ఉంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి, ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. ట్రోఫోసైట్ ఏదైతే హ్యూమన్ ఇంటెస్టైన్ లో మనకు ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ అంతా దాని నుంచి పాస్ అవుతున్నప్పుడు ఆ ఫుడ్ అంతా తీసేసుకుంటుంది, టిష్యూస్ ని తీసుకుంటుంది, ఫుడ్ ని తీసుకొని దాని బాడీలో స్టోర్ చేసుకుంటుంది. ఎలా? ఫుడ్ వాక్యూల్స్ లాగా. ఇదిగో ఇలా
ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇలా ఫుడ్ వాక్యూల్స్ లాగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుందనమాట. అలాగే విత్ బాక్టీరియం ఉంటుంది. అందులోని ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. విత్ ఫుడ్ వాక్యూల్స్‌లో ఎస్పెషల్లీ ఏముంటుంది? ఆర్‌బీసీ. మన హ్యూమన్ ఆర్‌బీసీ అంటే బ్లడ్ సెల్స్‌ని కూడా అది తినేసి దాని కడుపులో దాచిపెట్టేసుకుంటుంది ఆర్‌బీసీని కూడా. సో, దాన్ని అదొక షేప్‌లో అరేంజ్‌మెంట్ ఉంటుంది. దాన్నే కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ అంటారు. ఏమంటారు? కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ అని పిలుస్తామనమాట. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! న్యూక్లియస్ అనేది ఎలా ఉంది? కార్ట్ వీల్ అంటే బండి చక్రం ఏ విధంగా అయితే ఉంటుందో స్పోక్స్‌తో అలాంటి షేప్‌ని ఫార్మ్ చేసుకొనుంటుంది. బికాజ్ ఇంజెక్షన్ విత్ ఆర్‌బీసీ తీసుకుంటుంది. అలాగే బాక్టీరియాని తీసుకుంటుంది. ఫుడ్‌ని తీసుకుంటుంది. సో, దీని న్యూక్లియస్‌ని ఏ అరేంజ్‌మెంట్ ఉంటుంది? కార్ట్ వీల్ షేప్ న్యూక్లియస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఈ కార్ట్ వీల్ షేప్ న్యూక్లియస్ ని బట్టే ఇది ట్రోఫోజాయిడ్ స్టేజ్ అని మనము రికగ్నైజ్ చేయొచ్చనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ఇట్ ప్రొడ్యూసెస్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కాల్డ్ హిస్టోలైసిన్. సో ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ప్రోటియోలైటిక్ అంటే మీనింగ్ ఏంటి? ప్రోటియోలైటిక్ అంటే ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అన్నమాట. ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో దాని బాడీలో మనం తీసుకునే ప్రోటీన్స్ ని బ్రేక్ చేయడానికి అదొక ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ని సెక్రీట్ చేస్తుందన్నమాట. దాన్నే ఏమని పిలుస్తాం మనము? హిస్టోలైసిన్స్ అని పిలుస్తాం. హిస్టోలైసిన్ అంటే అంటే ఫస్టే చెప్పాను కదా! టిష్యూస్ అని. సో, అలా టిష్యూ డైజెస్టింగ్ ఎంజైమ్ అన్నమాట. ఇదేం చేస్తుంది? ఈ హిస్టోలైసిన్ అనేది టిష్యూ డైజెస్టింగ్ ఎంజైమ్. సో, ఇక్కడ టిష్యూ లైసిన్ అనేది టిష్యూ డైజెస్టింగ్ ఎంజైమ్ అన్నమాట. సో, ఇదేం చేస్తుంది? మన బాడీలో ఉన్న టిష్యూస్ ఏవైతే ఉంటాయో, ఆ టిష్యూస్‌ని డైజెస్ట్ చేసేస్తుంది. వాటినేం చేస్తుంది? టిష్యూస్‌ని డైజెషన్ అంటే బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన ప్లేస్ నుంచి ఆ టిష్యూ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ట్రోఫోసైట్. ఆ ట్రోఫోసైట్ లోపల వెళ్ళాలి కాబట్టే ఇది ఈ లైసిన్‌ని సెక్రీట్ చేసి టిష్యూ యొక్క లేయర్స్ ఉంటాయి కదా! వాటిని బ్రేక్ చేసి లోపలికెళ్ళి సెటిల్ అవుతుందన్నమాట టిష్యూ లోపల. సో, ఈ స్టేజ్ వచ్చేసి మోస్ట్‌లీ ఎలా ఉంటుందంటున్నారు? మోస్ట్ యాక్టివ్ స్టేజ్ అన్నమాట ఇది. మోస్ట్ యాక్టివ్ స్టేజ్ ఎందుకు అన్నామంటే, ఇది ఇక్కడ ప్రిపరేషన్ ఏం చేసుకోదన్నమాట దాని డెవలప్‌మెంట్ కోసం. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫుడ్‌ని కాన్స్టెంట్‌గా తింటుంది. ఫుడ్ వాక్యూల్స్‌ని ఫార్మ్ చేసుకుంటుంది. ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్‌ని సెక్రీట్ చేస్తుంది. సో, ఈ పనులన్నీ చేస్తూ ఈ స్టేజ్ ఎలా ఉంటది? మోస్ట్ యాక్టివ్ స్టేజ్‌లో ఉంటదన్నమాట. అలాగే ఇట్ ఈస్ ఏ మోటైల్. ట్రోఫోసైట్ అనేది మోటైల్ అంటే మూవ్ అవుతుందన్నమాట. ఈజీగా మూవ్ అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఒకవేళ అలిమెంటరీ కెనాల్ అనేది ఎంప్టీ స్పేస్‌లో ఉన్నదనుకో, ప్రోటియోలైటిక్ ఎంజైమ్‌ని ఏం చేస్తుంది? అది బ్రేక్ డౌన్ చేసుకొని టిష్యూస్‌లోకి ఈజీగా మోటైల్ కెపాసిటీ ఉంది కాబట్టి ఈజీగా బాడీ లోపల టిష్యూస్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఇట్ ఈస్ ఎ ఫీడింగ్ స్టేజ్. ఫీడింగ్ స్టేజ్ అని ఎందుకన్నాము? సో, ఇక్కడ ఫుడ్‌ని తీసుకుంటుంది కదా! ఇది ఫుడ్‌ని తీసుకుంటుంది కాబట్టి ఇది ఫీడింగ్ స్టేజ్ అన్నాము. సో, ఇక్కడ ఫుడ్ వాక్యూల్స్ ఉన్నాయి కదా! ఈ ఫుడ్ వాక్యూల్స్ అన్నిటిని కూడా ఆర్‌బీసీ, టిష్యూస్‌ని, బాక్టీరియాస్ ఇవన్నీ కూడా తినేసి ఫుడ్ వాక్యూల్స్ లాగా స్టోర్ చేసుకుంది కాబట్టి అందుకే దీన్నేమన్నారు? ఫీడింగ్ స్టేజ్ అన్నారు. అలాగే ఇట్ ఈస్ ఎ పాథోజెనిక్ స్టేజ్. పాథోజెనిక్ స్టేజ్ అన్నామంటే ఏ స్టేజ్ అయితే హ్యూమన్‌కి డిసీజ్‌ని కాజ్ చేస్తుందో ఎస్పెషల్లీ ఆ స్టేజ్‌ని పాథోజెనెటిక్ స్టేజ్ అన్నాము. సో, ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఎస్పెషల్లీ ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ అనేది మనకెలా ఉంటది? పాథోజెనెటిక్ స్టేజ్. ఈ ట్రోఫోజాయిడ్ స్టేజే హ్యూమన్‌లో డిసీజ్‌ని కాజ్ చేస్తదన్నమాట. సో, ఇది స్ట్రక్చర్ ఆఫ్ అమీబాలో 3 స్టేజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఉంటది. మనకు ప్రీ సిస్టిక్ స్టేజ్ ఉంటది. అలాగే సిస్టిక్ స్టేజ్ ఉంటది. సో, అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ట్రోఫోజాయిడ్ స్టేజ్. ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందనుకున్నాము? సో, మ్యూకస్ మెంబ్రేన్, సబ్ మ్యూకస్ మెంబ్రేన్‌లో దాని లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటది. లార్జ్ ఇంటెస్టైన్‌లో దాని బాడీ అంతా కూడా పెలికిల్‌తో కవర్ అయ్యి ఉంటది. ఆ బాడీ లోపల కూడా సైటోప్లాజం ఉంటది. ఆ సైటోప్లాజం కూడా ఎలా ఉంటది? మనకు ఎక్టోప్లాజం ఉంటది, ఎండోప్లాజం ఉంటది. ఎక్టోప్లాజం ఎటు సైడ్ ఉంటుంది అని అనుకున్నాము? ఔటర్ సైడ్ ఉంటుంది. ఔటర్ సైడ్ ఉంటే నాన్ గ్రాన్యులర్ ఉంటుంది.
ఎండోప్లాజము ఇన్‌సైడ్ ఉంటుంది. అలాగే గ్రాన్యులర్ ఉంటుంది. దాని తర్వాత ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ ఉంటుంది. ఏముంటుంది? కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ అనేది కూడా దీంట్లో ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ దిస్ కార్ట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్‌ని బట్టే మనము ట్రోఫోజాయిట్ స్టేజ్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చనమాట. అలాగే ఇది ఎస్పెషల్లీ ఒక ఎంజైమ్‌ని సెక్రీట్ చేస్తుంది. హిస్టోలైసిన్ అనే ఎంజైమ్‌ని సెక్రీట్ చేయడం వల్ల అది టిష్యూని డైజెస్ట్ చేస్తుంది. ఈ స్టేజ్ అనేది చాలా యాక్టివ్ స్టేజ్‌గా ఉంటుంది. మొటైల్‌గా ఉంటుంది. కంప్లీట్‌గా ఫీడింగ్‌లోనే ఉంటుంది. ఈ స్టేజ్‌లో మాత్రమే ఇది పాథోజెనెటిక్ అంటే డిసీజ్‌ని కాజ్ చేసే స్టేజ్‌గా కూడా యాక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ట్రోఫోజాయిట్ స్టేజ్ ఆఫ్ ఎంటమీబా హిస్టాలిటికా. నెక్స్ట్ వి విల్ మూవ్ టు ద అనదర్ స్టేజ్. అనదర్ స్టేజ్‌లో వచ్చేసి ఏముంది? ప్రీ సిస్టిక్ స్టేజ్. అనదర్ స్టేజ్ ఆఫ్ ఎంటమీబా హిస్టాలిటికా ఈస్ ఎ ప్రీ సిస్టిక్ స్టేజ్. ఈ ప్రీ సిస్టిక్ స్టేజ్‌లో ఈ ప్రీ సిస్టిక్ స్టేజ్ అనేది ఎటు సైడ్ ఉంటుందంటే ఈ లూమెన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది? లూమెన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లూమెన్. అలిమెంటరీ కెనాల్ అనేది ఈ విధంగా హాలో ట్యూబ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఏమంటాం? దీన్ని లూమెన్ అని పిలుస్తాం. ఈ లూమెన్ లో ఈ స్టేజ్ ప్రీ సిస్టిక్ స్టేజ్. ప్రీ సిస్టిక్ అంటున్నామంటే సిస్టిక్ అంటే ఏంటి? సిస్టిక్ స్టేజ్ అని అంటే ఇలా ఒక సిస్ట్ వాల్ థిక్ గా ఉంటుంది అనమాట దాని చుట్టూ. ఈ సిస్ట్ అనేది లేకుండా, ఇంత హార్డ్ సిస్ట్ అనేది లేకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాము? ప్రీ సిస్టిక్ స్టేజ్ అని పిలుస్తాం అనమాట. దాన్ని ప్రీ సిస్టిక్ స్టేజ్. ఈ ప్రీ సిస్టిక్ స్టేజ్ ఎస్పెషల్ ఎక్కడ ఉంటుంది? మనకు అలిమెంటరీ కెనాల్ యొక్క లూమెన్ లో ఉంటుంది అనమాట. ఇది ఎలా షేప్ లో ఉంటుందంటే ఇక్కడ ఇది స్మాల్ గా ఉంటుంది. అలాగే ఓవల్ గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే షేప్ ఎలా ఉంది? ఇది వచ్చేసి ఓవల్ షేప్ ఉంటుంది. షేప్ ఎలా ఉంటుంది? ఓవల్ షేప్ ఉంటుంది. అలాగే చాలా స్మాల్ గా ఉంటుంది. చిన్న సైజ్ లో ఉంటుందన్నమాట ఈ స్టేజ్ లో ఈ ఎంటమీబా హిస్టాలిటికా అనేది. తర్వాత దీని లోపల కూడా మనకి ఏముంటుంది? ఇక్కడ కూడా సైటోప్లాజం అనేది ఉంది మనకు. ఎలా అయితే ట్రోఫోజాయిట్ స్టేజ్ లో సైటోప్లాజం ఉందో ఇక్కడ కూడా సైటోప్లాజం అనేది ఉంది ఇన్సైడ్ ఆఫ్ ద ప్రీ సిస్టిక్ స్టేజ్. ఈ సైటోప్లాజం లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. క్రోమాటిడ్ బార్స్ ఉన్నాయి. బాడీస్ అనొచ్చు, వాటిని బార్స్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. క్రోమాటిడ్ బార్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ లైకోజన్ గ్రాన్యూల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి ఎందుకున్నాయి? ఈ స్టేజ్ లో ఈ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ కానీ ఈ క్రోమాటిడ్ బార్స్ కానీ ఉండడం వల్ల యూస్ ఏంటంటే దే యాక్ట్ యాజ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే దీని లైఫ్ అనేది ఈ స్టేజ్ అనేది సర్వైవ్ అవ్వాలి అంటే దీనికి ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ ని ఈ విధంగా దాచిపెట్టుకుంటుంది. గ్లైకోజన్ గా మార్చుకొని గ్లైకోజన్ గ్రాన్యూల్స్ గా మార్చుకుంటుంది అనమాట. ఇలా మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఈ క్రోమాటిడ్ బార్స్ లాగా కూడా ఇలా స్టోర్ చేసేసుకొని ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసి పెట్టుకొని ఈ ఫుడ్ ని యూటిలైజ్ చేసుకొని దాని బాడీ అనేది ఇలా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. దాని బాడీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ స్టేజ్ ట్రోఫోసైట్ స్టేజ్ వచ్చేసి మనము ఏమనుకున్నాం? అది వచ్చేసి ఫీడింగ్ స్టేజ్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చే లోపల ఈ ప్రీ సిస్టిక్ స్టేజ్ అనేది ఇట్ ఈస్ నాన్ ఫీడింగ్ స్టేజ్. ఇది వచ్చేసి నాన్ అంటే ఈ స్టేజ్ లో ఫుడ్ ని స్టోర్ అయితే చేసుకుంది కానీ ఏం తినట్లేదు. జస్ట్ నాన్ ఫీడింగ్ స్టేజ్ లో ఉంది. అలాగే నాన్ మొటైల్ స్టేజ్ లో ఉంది. నాన్ మొటైల్ అంటే అస్సలు మూవ్ అవ్వదు. లూమెన్ లో ఉంది కాబట్టి లూమెన్ లో మాత్రమే ఉండిపోతుంది అనమాట. అలాగే నాన్ పాథోజెనిక్ స్టేజ్. ఈ స్టేజ్ వల్ల మనకేం హాని జరగదు. డిసీజ్ అనేది ఈ ప్రీ సిస్టిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కాజ్ చేయదు మనకు. ఇవన్నీ కూడా ఈ స్టేజ్ కింద మనము మెయిన్ గా చదివే పాయింట్స్ అన్నమాట. ప్రీ సిస్టిక్ స్టేజ్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లూమెన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. అలాగే షేప్ వచ్చేసి ఓవల్ షేప్ లో ఉంటుంది. అలాగే దీంట్లో కూడా ఇన్సైడ్ ఆఫ్ ద ప్రీ సిస్టిక్ స్టేజ్ తీసుకుంటే సైటోప్లాజం ఉంది. సైటోప్లాజం లో గ్రాన్యూల్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. క్రోమాటిడ్ బార్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఫుడ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ గా పనిచేస్తున్నాయి. రిజర్వ్ ఫుడ్ గా పనిచేస్తున్నాయి. ఈ స్టేజ్ లో ఇది వచ్చేసి నాన్ ఫీడింగ్ అంటే ఏం తినకుండా ఉంటుంది. నాన్ మోటల్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటుంది.
నాన్ పాథోజెనిక్ డిసీజ్ ని కూడా మనకేమి కాజ్ చేయదన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ స్టేజ్ కాల్డ్ ప్రీ సిస్టిక్ స్టేజ్. నెక్స్ట్ కమింగ్ టు సిస్టిక్ స్టేజ్. ఫైనల్ స్టేజ్ ఏంటి? సిస్టిక్ స్టేజ్. సిస్టిక్ స్టేజ్ అని ఎందుకు అంటున్నాము అంటే, సిస్టిక్ ఒక హార్డ్ షెల్ ఉంటుంది, దాని చుట్టూ కూడా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్ గా ఒక సిస్ట్ లాగా. సో మనము ఎగ్ తీసుకున్నప్పుడు బయట షెల్ ఎలా ఉంటుందో ప్రొటెక్ట్ చేస్తూ, అలా ఈ ట్రోఫోజైట్ ఈ ఎంటమీబా హిస్టోలిటికాని ప్రొటెక్ట్ చేస్తూ ఒక సిస్ట్ వాల్ డెవలప్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ స్టేజ్ లో. అలా డెవలప్ అయినప్పుడు దీన్ని ఏమని చెప్తున్నాం? ఇట్ ఈజ్ ఏ సిస్టిక్. ఎందుకు అంటే సిస్ట్ వాల్ అనేది ఇక్కడ సిస్ట్ వాల్ అనేది ఉండడం వల్ల ఈ స్టేజ్ కి ఎస్పెషల్లీ ఆ నేమ్ ఇచ్చారనమాట. ఏం నేమ్ ఇచ్చారు? సిస్టిక్ స్టేజ్ అని ఇచ్చారనమాట. సిస్టిక్ స్టేజ్ అని. సో ఈ స్టేజ్ లో దీని షేప్ ఎలా ఉంటుందంటే రౌండ్ గా ఉంటుంది. ఈ షేప్ ఎలా ఉంటుంది? ఇది రౌండ్ గా ఉంటుంది ఎస్పెషల్లీ. సో సిస్టిక్ స్టేజ్ తీసుకుంటే ఇది దీని స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ ఏ రౌండ్ షేప్ లో ఉంటుంది. ఎందుకంటే సిస్ట్ వాల్ ఉంది కాబట్టి దీన్ని సిస్టిక్ స్టేజ్ అని పేరు ఇవ్వడం జరిగింది. దీని చుట్టూ కూడా ఈ హార్డ్ లేయర్ ఏదైతే సరౌండ్ చేస్తుందో ఇదంతా కూడా సిస్ట్ వాల్ అని పిలుస్తాం అనమాట. ఆ సిస్ట్ వాల్ ఉండడం వల్లనే దీనికి నేమ్ ఇచ్చారు. సో ఇది ఏ షేప్ లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ద రౌండ్ షేప్ లో ఉంటుంది. సో ఈ రౌండ్ షేప్ ఉంటూ ఈ స్టేజ్ అనేది హ్యూమన్ బాడీలో మనం ఎక్కడ చూస్తామంటే ఈ స్టేజ్ లో లూమెన్ లోనే చూస్తాం. సో ప్రీసిస్టిక్ స్టేజ్, సిస్టిక్ స్టేజ్ రెండు కూడా మనం ఎక్కడ చూస్తాము? లూమెన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ లోనే చూస్తాం అన్నమాట. సో తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఎ థిన్ ఎలా ఫార్మ్ చేసుకుంటుందంట? ఇదొక థిన్, డెలికేట్, హైలీ రెసిస్టెంట్ సిస్ట్ వాల్ అనేది ఎలా ఫామ్ చేసుకుందంట? ఈ స్టేజ్ లో అది చాలా థిన్ గా ఫామ్ చేసుకుందంట, చాలా డెలికేట్ గా ఉంటుందంట, అలాగే హైలీ రెసిస్టెంట్ అని ఎందుకు అన్నారంటే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకు స్టమక్ నుంచి ఏవైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ ఇంటెస్టైనల్ జ్యూసెస్ కానీ కిందికి ఫ్లో అయినప్పుడు, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గరికి ఫ్లో అయినప్పుడు, ఫుడ్ అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ వచ్చినప్పుడు అందులో ఏవైనా బ్యాక్టీరియా కానీ ఏవైనా జ్యూసెస్ కానీ దీన్ని డ్యామేజ్ చేయకుండా, సో దీని స్ట్రక్చర్ ని డ్యామేజ్ చేయకుండా రెసిస్టెంట్ గా దాన్ని కాపాడుకోవడానికి ఆ హైలీ రెసిస్టెంట్ గా ఉన్న ఒక సిస్ట్ వాల్ ని రెడీ చేసుకుంది. సో అందుకే ఈ స్టేజ్ గా నేమ్ ఇచ్చారనమాట. సో న్యూక్లియస్, దీని బాడీలో ఉన్న న్యూక్లియస్ ఉంది కదా, ఏదైతే కార్ట్ వీల్ న్యూక్లియస్ అని పిలిచాం మనం ఇందాక. సో ట్రోఫోజైట్ స్టేజ్ లో కూడా కార్ట్ వీల్ ఉంది, అలాగే సిస్టిక్ స్టేజ్ లో కూడా కార్ట్ వీల్ న్యూక్లియస్ ఉంది కదా. ఈ కార్ట్ వీల్ న్యూక్లియస్ అనేది ఎన్ని మైటోటిక్ డివిజన్? ఇట్ విల్ అండర్గో సర్టెన్ మైటోటిక్ డివిజన్స్. ఎస్పెషల్లీ ఎన్ని డివిజన్స్ అని చెప్తున్నారు ఇక్కడ? 2 మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి అన్నమాట. ఆ 2 మైటోటిక్ డివిజన్స్ అనేవి జరగడం వల్ల మనకి ఎన్ని ఫామ్ అవుతాయి? 4 న్యూక్లియస్ ఫామ్ అవుతాయి. సో కార్ట్విల్ న్యూక్లియస్ అనేది ఇట్ అండర్గో ఫస్ట్ డివిజన్ జరిగింది. అప్పుడు ఎన్ని ఫామ్ అవుతాయి? 2 ఫామ్ అవుతాయి. మళ్ళీ వీటిలో ఇది ఫస్ట్ మైటోసిస్ జరిగినప్పుడు 2 డాటర్ న్యూక్లియస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇందులో ఏం జరుగుతుంది అన్నాడు? సెకండ్ 2 టైమ్స్ మైటోటిక్ డివిజన్ జరిగినప్పుడు ఇందులో నుంచి 2 డెవలప్ అవుతాయి, ఇందులో నుంచి 2 డెవలప్ అవుతాయి. సో టోటల్ గా మనకు 4 డాటర్ న్యూక్లియేట్ సిస్ట్ అనేవి డెవలప్ అవుతాయని చెప్తున్నారు. సో 4 టెట్రా, దానికే ఏం నేమ్ ఇచ్చారు? టెట్రా. 4 అంటే టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అని పిలుస్తాం అనమాట. సో ఫైనల్ గా మనకు 2 మైటోటిక్ డివిజన్స్ జరగడం వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి? ఆ న్యూక్లియర్ అనేది డివైడ్ అవ్వడం వల్ల టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేది చాలా ఇన్ఫెక్టివ్ స్టేజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఎవరికి? హ్యూమన్ కి. సో హ్యూమన్ కి అనేది ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేవి అంటే ఇన్ఫెక్షన్ ని కాజ్ చేసే ఒక ప్రాసెస్ గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి
డివిజన్ జరిగిన తర్వాత దీస్ సిస్ట్ పాస్ త్రూ ద ఫీసెస్ అని అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటూ యు ఎక్స్క్రీట్ చేసినప్పుడు మనం ఎక్స్క్రీట్ చేసే ఫీసెస్ ఏదైతే ఉంటుంది కదా, ఆ ఎక్స్క్రీట్ చేసే ఈ ఫీసెస్ తో పాటు టెట్రాన్యూక్లియేట్ సిస్ట్ కూడా 4 బయటకు వచ్చేస్తాయి యానస్ నుంచి. బయటకు వచ్చినప్పుడు అండ్ అవేం చేసేస్తాయి, వెయిట్ చేస్తాయంట. వెయిట్ అంటిల్ దే రీచ్ హెల్తీ పర్సన్ అంటే ఇంకొక హెల్తీ పర్సన్ ని అటాక్ చేసేంత వరకు అవి ఫీసెస్ లోనే వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ ఫీసెస్ మీద మస్కిటోస్ కానీ ఫ్లైస్ కానీ హౌస్ ఫ్లైస్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే వాటి మీద వెళ్ళేసి వాటి లెగ్స్ ద్వారా ఈ సిస్ట్లు అనేటివి తీసుకొని ఎప్పుడైతే మనం కంటామినేషన్ జరిగిన ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకున్నప్పుడు దాని వల్ల మన బాడీలోకి అంటే ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ కూడా కొన్ని పెక్యులర్ పాయింట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వీటిని మాత్రం చాలా సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో సిస్టిక్ స్టేజ్ అంటేనే మనము రౌండ్ షేప్ లో ఉంటుంది, లూమెన్ లో లివ్ చేస్తుంది. సిస్ట్ అనేది థిన్ గా, డెలికేట్ గా, హైలీ రెసిస్టెంట్ వాల్ గా ఉంటుంది. తర్వాత ఇందులో పెక్యులర్ గా ఏం జరుగుతుంది, న్యూక్లియస్ అనేది 2 మైటోటిక్ డివిజన్ జరుపుకొని 4 న్యూక్లియస్ ని ఫార్మ్ చేస్తుంది. దాన్నే మనం టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అని చెప్తాము. సో ఇది వచ్చేసి చాలా ఇన్ఫెక్టివ్ స్టేజ్ గా ఉంటుంది హ్యూమన్ బీయింగ్ కి. ఈ సిస్ట్ అనేవి ఎలా పాస్ అవుతాయి, మనం ఫీసెస్ ఉంటది కదా, ఫీసెస్ నుంచి బయటకు వచ్చేసి అవి వెయిట్ చేస్తాయి కంటామినేషన్ కోసం. ఎప్పుడైతే కంటామినేషన్ ఫ్లైస్ ద్వారా జరిగినప్పుడు ఒక హెల్తీ హ్యూమన్ పర్సన్ ని అటాక్ చేసి మళ్ళీ ట్రోఫోజాయిట్, ప్రీసిస్టిక్ అండ్ సిస్టిక్ స్టేజ్ గా మళ్ళీ డెవలప్ అవుతూ హ్యూమన్ లార్జ్ ఇంటెస్టైన్ ని డ్యామేజ్ చేస్తూ తర్వాత డిసీజ్ ని కాజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఏం డిసీజ్ కాజ్ చేస్తుంది, అమీబిక్ డీసెంట్రీ. ఇట్ కాజెస్ అమీబిక్ డీసెంట్రీ అనే డిసీజ్ ని కాజ్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ద స్టేజెస్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలిటికా. నెక్స్ట్ వి విల్ గో ఫర్ ద లైఫ్ సైకిల్. సో లైఫ్ సైకిల్ తీసుకుంటే ఎంటమీబా హిస్టోలిటికా లైఫ్ సైకిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, నేను పాథోజెనెటిక్ స్టేజ్ అని చెప్పాను కదా. సో ట్రోఫోజాయిట్ స్టేజ్ అనేది ఫస్ట్ మనకు పాథోజెనెటిక్ అంటే ఈ స్టేజ్ వల్లనే హ్యూమన్స్ కి డిసీజ్ అనేది కాజ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రోఫోజైట్ స్టేజ్ లో ఏముంటుందంటే కాట్ వీల్ షేప్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో సైటోప్లాజం అనేది డివిజన్ ఉంటుంది అన్నాం కదా. ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో న్యూక్లియస్ ఇక్కడ ఏం జరుగుతుంది, డివిజన్ జరుగుతుంది. మైటోటిక్ డివిజన్ జరిగినప్పుడు సో నెక్స్ట్ మనకు ఏం స్టేజ్ వస్తుంది, ఇలా 2 డివిజన్ జరుగుతుంది. సో డివిజన్ జరిగినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, లేటరల్ స్టేజ్ లో ప్రీసిస్టిక్ స్టేజ్. ట్రోఫోజైట్ స్టేజ్ ఫాలోడ్ బై ప్రీసిస్టిక్ స్టేజ్ కదా, సెకండ్ స్టేజ్. ఇట్ ఈస్ ఏ సెకండ్ స్టేజ్. ట్రోఫోజైట్ స్టేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ లో ఉన్న న్యూక్లియస్ అనేది డివిజన్ జరగడం వల్ల ఇక్కడ మనకు ప్రీసిస్టిక్ స్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. లేదా ఈ ట్రోఫోజాయిట్స్ అనేవి బైనరీ ఫిషన్ ద్వారా మల్టిప్లికేషన్ జరుగుతుంది. బైనరీ ఫిషన్ ద్వారా మల్టిప్లికేషన్ అంటే డబలింగ్ అనేది జరిగినప్పుడు మళ్ళీ ఏంగా ఫామ్ అవుతాయి, ఇవి మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ అనేవి ఎస్పెషల్లీ యాప్సిస్ ఎక్స్ట్రా అంటే ఇంటెస్టైన్ లో కాకుండా ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ ఆర్గన్స్ కి వెళ్ళిపోయి లైక్ ఏమేమి ఉంటాయి, లంగ్స్ కానీ లివర్ కి కానీ అలా వెళ్ళిపోయేసి అక్కడ యాప్సిస్ ని ఫామ్ చేస్తాయి. యాప్సిస్ అంటే పసుతో ఫామ్ అయిన లిక్విడ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. అలా ఫామ్ చేసి ఈ ఆర్గన్స్ ని లంగ్స్ ని కానీ లివర్స్ ని కానీ అటాక్ చేసి దాని వల్ల స్పాయిల్ చేస్తుంది హ్యూమన్ బాడీని అంతా కూడా. ఇది ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ట్రోఫోజాయిట్ అనేది డివిజన్ జరిగి సో ప్రీసిస్టిక్ స్టేజ్ కి వెళ్తుంది. అలాగే మెచ్యూర్ ట్రోఫోజైట్ స్టేజ్ కైనా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది అనమాట, ఇక్కడ లివర్ లో కానీ అలాగే లంగ్స్ లో కానీ. సో ప్రీసిస్టిక్ స్టేజ్ అనేది నెక్స్ట్ లేటర్ డెవలప్స్ ఇంటూ థర్డ్ స్టేజ్ కాల్డ్ సిస్టిక్ స్టేజ్ ఎలా డెవలప్ అవుతుంది అన్నాం, సిస్టిక్ వాల్ అనేది డెవలప్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్రీసిస్టిక్ స్టేజ్ అనేది సిస్టిక్ స్టేజ్ గా మారుతుంది.
సో అక్కడి నుంచి సిస్టిక్ స్టేజ్ లో మనకేం జరుగుతుంది ఇక్కడ న్యూక్లియస్ అనేది డివిజన్ జరుగుతుంది. 2 మైటోటిక్ డివిజన్స్ జరగడం వల్ల మనకు 4 న్యూక్లియస్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్నే మనం ఏమన్నాం ఇక్కడ టెట్రా న్యూక్లియేట్. సో ఇక్కడ చూసారా ఈ డయాగ్రామ్ లో ఎన్ని ఉన్నాయి? 4 న్యూక్లియస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అంటే సిస్ట్ లోపల 4 న్యూక్లియస్ ఉన్నాయి. డాటర్ న్యూక్లియస్ సిస్ట్ ఉన్నాయి కాబట్టి టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అన్నాం. ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేవి ఎక్కడికి వస్తాయి? ఫీకల్ మ్యాటర్ మనం ఎక్స్క్రీట్ చేస్తాం కదా, ఆ ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటికి వచ్చేస్తాయి. హ్యూమన్ బాడీ నుంచి బయటికి వచ్చేసి దేర్ ఈజ్ న్యూ హోస్ట్. ఏమంటున్నారు ఇక్కడ? న్యూ హోస్ట్. ఎప్పుడైతే అది ఎలా న్యూ హోస్ట్ కి వెళ్తాయి అని అంటే హౌస్ ఫ్లై కానీ మస్కిటోస్ కానీ ఇవన్నీ వెక్టర్స్ గా పనిచేస్తాయి. ఈ వెక్టర్స్ అనేవి ఆ ఫీకల్ మ్యాటర్ మీద టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ ఉన్నప్పుడు ఈ ఫ్లైస్ వచ్చేసి వీటిని పిక్ చేసుకొని వెళ్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా, మనం తీసుకున్న ఫుడ్ లో వీటిని డ్రాప్ చేసినప్పుడు వీటిని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ లోపలికి ట్రోఫోజైట్ అనేది టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సిస్ట్ వాల్ అనేది రప్చర్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ దాని 3 స్టేజెస్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో న్యూ హోస్ట్ కి అనేది ఆర్గానిజం న్యూ హోస్ట్ కి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది? ఇక్కడ ఉన్న సిస్ట్ వాల్ అనేది రప్చర్ అయిపోతుంది. సిస్ట్ వాల్ గెట్స్ రప్చర్ అయిపోతుంది. ఎక్కడ? స్మాల్ ఇంటెస్టైన్ లో లార్జ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది, ఇంటెస్టైనల్ జ్యూస్ ఉంది, చాలా ఆల్కలైన్ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ వల్ల సిస్ట్ వాల్ అనేది డీజెనరేట్ అయిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది ఆ సిస్టిక్ వాల్ అనేది. సో సిస్టిక్ వాల్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న ఈ టెట్రా న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైపోతాయి? ఎక్స్ సిస్టిక్ అమీబా లేదా వాటిని మెటాసిస్ట్. ఎక్స్ సిస్ట్ అని ఎందుకన్నాడంటే ఎక్స్ అంటే సిస్ట్ లేదు, ఈ సిస్టిక్ అరేంజ్మెంట్ అనేది డీజనరేట్ అయిపోయింది ఆ ఫ్లూయిడ్స్ వల్ల. సో అందుకు ఎక్స్ సిస్టిక్ అమీబా అని పిలిచొచ్చు, వీటిని మెటాసిస్ట్ అని కూడా పిలిచొచ్చు. ఈ మెటాసిస్ట్లు ఏం చేస్తాయి? మళ్ళీ ఇవి దే ఫార్మ్ ఇంటూ 8 డాటర్ ఎంటమీబే. 8 డాటర్ ఎంటమీబాగా తయారైపోయేసి దే రీచ్ ద వాల్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ బికమ్ మెచ్యూర్ ఇంటూ ట్రోఫోసైట్. సో ఎక్కడైతే ఇలా లూమెన్ ఉంటుంది కదా, లార్జ్ ఇంటెస్టైన్ యొక్క లూమెన్ లో ఈ వాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ సిస్టిక్ అమీబా ఎక్స్ సిస్టిక్ అమీబా అనేవి ఇక్కడ వాల్స్ లోకి వెళ్ళిపోయేసి ఇక్కడ మళ్ళీ డివిజన్ అనేది జరుపుకొని 8 డాటర్ అమీబాగా ఫామ్ అయిన తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి? మళ్ళీ ఇవి ట్రోఫోజాయిడ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఈ ట్రోఫోజాయిడ్ మనం ముందు స్టేజ్ లో చదువుకున్నాం కదా. సో ఎక్కడ ఉంటాయి? మ్యూకోసా అండ్ సబ్ మ్యూకోసా లేయర్స్ లో ఉండిపోయేసి ఫీడ్ చేసుకుంటూ ఉంటది. సో దాని నుంచి మళ్ళీ ప్రీ సిస్టిక్ స్టేజ్ వస్తుంది, దాని నుంచి సిస్టిక్ స్టేజ్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చూసాం కదా. సో ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్టాలిటికాలో కూడా మనకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మాక్సిమం. సో ఎంటమీబా హిస్టాలిటికా ఇట్ ఈస్ ఏ ట్రోఫోజాయిటిక్ స్టేజ్. ఏ స్టేజ్ లో ఇది బైనరీ ఫ్యూజన్ కి వెళ్తుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు సో ఇట్ అండర్ గోస్ బైనరీ ఫ్యూజన్స్. ఎప్పుడు? ట్రోఫోజాయిడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్ అండర్ గోస్ బైనరీ ఫ్యూజన్. ఎందుకు బైనరీ ఫ్యూజన్ కి వెళ్తుంది? సో బైనరీ ఫ్యూజన్ వల్ల రిజల్ట్ ఏమొస్తుంది? మనకు ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ డాటర్ ఎంటమీబే అనేవి వస్తాయి అన్నమాట. బైనరీ ఫ్యూజన్ జరగడం వల్ల ట్రోఫోజాయిడ్ స్టేజ్ లో ఈ డాటర్ అమీబే ఏం చేస్తాయంటే దే ఫీడ్ అపాన్ ద బ్యాక్టీరియా అండ్ హోస్ట్. లార్జ్ ఇంటెస్టైన్ లో మనకు మోస్ట్ ఆఫ్ ద హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఆ హెల్తీ బ్యాక్టీరియాని ఇది తినేస్తుంది. ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఏం చేస్తుంది? లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న ఆ హెల్తీ బ్యాక్టీరియాని తినేస్తుంది, అలాగే వాల్స్ టిష్యూస్ ఉంటాయి కదా, హోస్ట్ టిష్యూస్ ని తినేస్తాయి అన్నమాట. తర్వాత తింటూ ఎప్పుడైతే అది ఫుడ్ ని తీసుకుంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత దే గ్రో ఇన్ సైజ్ అనేది ఫుడ్ కంటిన్యూగా అది బ్యాక్టీరియాని హోస్ట్ టిష్యూస్ ని తీసుకోవడం వల్ల తినడం వల్ల బాడీ సైజ్ అనేది దాని సైజ్ అనేది పెరిగిపోతుంది. సైజ్ పెరగడం ఒకటే కాకుండా అలాగే మళ్ళీ మల్టిప్లై అవుతుంది. బైనరీ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ దాని నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఒక ట్రోపోజాయిట్ ఇన్ఫెక్ట్ చేస్తే బైనరీ తింటూ
తింటూ మల్టిప్లికేషన్ జరిగి బైనరీ ఫ్యూజన్స్ అనేవి జరగడం వల్ల నెంబర్ ఆఫ్ ట్రోఫోజైట్స్ అనేవి గ్రూప్స్ గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. అలాగే సైజ్ కూడా పెరుగుతుంది. సో దాంట్లో సమ్ ఆఫ్ దీస్ ట్రోఫోజైట్ ఏవైతే నంబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాయో వాటిలో కొన్ని మాత్రం ఎంటర్ లూమెన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. మనం ఇందాక చదివాం కదా స్ట్రక్చర్ చదువుతున్నప్పుడు. సో ఏ స్టేజ్ ప్రీసిస్టిక్ స్టేజ్ అండ్ సిస్టిక్ స్టేజ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఆ స్టేజ్ ఆఫ్ ఎంటమీబా ఎక్కడ ఉంటుంది, లూమెన్ లోనే ఉంటుంది. సో ఈ ట్రోఫోజైట్ అనేది మల్టిప్లై అయిన తర్వాత కొన్ని వచ్చేసి ఎక్కడికి వస్తాయి, లూమెన్ లోకి. లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి అక్కడ ఏమైపోతాయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, అంటే మారిపోతుంది, దాని ఈ షేప్ ని అనేది మార్చుకుంటది. ట్రోఫోజాయిడ్ స్టేజ్ లో ఓవెల్ స్టేజ్ లో ఉన్నది ఇక్కడికి వచ్చే లోపల లూమెన్ దగ్గరకు వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఎలా, ప్రీసిస్టిక్ స్టేజ్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రీసిస్టిక్ స్టేజ్ అనేది మళ్ళీ అక్కడ నుంచి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, సిస్టిక్ స్టేజ్. సో ఫస్ట్ ఎలా ఉంటుంది, ఇది ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఉంటుంది, తర్వాత ప్రీసిస్టిక్ స్టేజ్ ఉంటుంది, సిస్టిక్ స్టేజ్. సో ఫస్ట్ అమీబిక్, ఎంటమీబే ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి డివిజన్ బైనరీ ఫ్యూజన్ జరిగి ట్రోఫోజాయిడ్ గా ట్రాన్స్ఫర్ అయితే ట్రోఫోజాయిడ్ స్టేజ్ నుంచి మళ్ళీ లూమెన్ లేకి వెళ్ళిపోయి లూమెన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రీసిస్టిక్ స్టేజ్ అవుతుంది. ప్రీసిస్టిక్ స్టేజ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ సిస్టిక్ స్టేజ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దే ఇన్ టర్న్ డెవలప్ ఇంటూ టెట్రా న్యూక్లియేట్ సిస్టమ్. తో ఈ సిస్టిక్ స్టేజ్ నుంచే కదా మనకేమొస్తాయి, టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ వస్తాయి. టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ఫ్యూ హవర్స్. ఎప్పుడంట, ఒక హెల్తీ హ్యూమన్ హోస్ట్ లోకి ఎప్పుడైతే ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేవి బాడీలోకి ఎంటర్ అయిన ఒక కొన్ని హవర్స్ లో, ఫ్యూ హవర్స్ లోనే ఈ ప్రాసెస్, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అనేవి 3 స్టేజెస్ లోకి టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ వరకు ఫార్మేషన్ అనేది ఫ్యూ అవర్స్ లోనే జరిగిపోతుంది. ఇప్పుడు ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేది ఎక్కడి నుంచి కమ్స్ అవుట్ ఆఫ్ అలాంగ్ విత్ ద ఫీకల్ మ్యాటర్. మన లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఏం బయటకు వస్తుంది, ఫీకల్ మ్యాటర్. సో ఆ ఫీకల్ మ్యాటర్ తో కంబైన్ అయిపోయి ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక న్యూ హోస్ట్ అనేది దానికి అవైలబుల్ లేకపోయినప్పుడు అది వచ్చేసి అలైవ్ గానే ఉంటుంది. అరే బయటకు వచ్చేసిన తర్వాత అది చనిపోతుంది అలా ఏమి ఉండకుండా, సో అలైవ్ గా ఉంటుంది అనమాట. ఎన్ని రోజులు అలైవ్ గా ఉంటుంది బయట ఎన్విరాన్మెంట్ లో అంటే, ఇట్ ఈస్ అలైవ్ అబౌట్ 10 days వరకు కూడా అది చనిపోకుండా అలాగే సర్వైవ్ అవుతుంది న్యూ హోస్ట్ కోసం. తర్వాత ఈ సిస్ట్ అనేవి, దే రీచ్ న్యూ హోస్ట్. ఆ 10 days లోపల ఎప్పుడైతే కంటామినేషన్ జరగడం వల్ల క్యారియర్ ఆర్గానిజమ్స్ అనే హెల్ప్ తీసుకొని న్యూ హోస్ట్ కి రీచ్ అయిపోతాయి అనమాట. టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేవి ఏమైపోతాయి, ఒక న్యూ హోస్ట్ కి వెతుకొని న్యూ హోస్ట్ లో బాడీలోకి వెళ్ళిపోతాయి త్రూ మనం ముందుగా చెప్పినట్టు కంటామినేషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ వాటర్. మనం ఈగలు వాలిన, సో ఏవన్నా కంటామినేషన్ వాలిన డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ తీసుకున్నామంటే ఈ ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అనేవి డిపాజిట్ అయిపోయి ఒక కొత్త న్యూ హోస్ట్ లోకి ఆర్గానిజం ఎంటర్ అయిపోతుంది అనమాట. బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అన్నాం కదా, సో ఈ సిస్ట్ ఉంది అక్కడ. ఆ సిస్ట్ అనేది, ఆ వాల్ అనేది ఎలా అయిపోతుంది, డెస్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఈ సిస్టిక్ వాల్ అనేది ఎలా డెస్ట్రక్ట్ అంటే రప్చర్ జరిగిపోతుంది. రప్చర్ అన్నా డెస్ట్రక్షన్ అన్నా ఒకటి. సో ఈ రప్చర్ అనేది దేని వల్ల జరుగుతుంది అంటే, ఎస్పెషల్లీ ఎంజైమ్ ట్రిప్సిన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న ట్రిప్సిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ గా వర్క్ చేస్తుంది. అది వచ్చేసి దీన్ని డెస్ట్రక్ట్ చేస్తుంది అనమాట. దేని సిస్ట్ వాళ్ళని డెస్ట్రక్ట్ చేస్తుంది ఆఫ్ ఎ న్యూ హ్యూమన్ హోస్ట్. ఆ డెస్ట్రక్షన్ అనేది జరగడం వల్ల ఏం జరుగుతుంది, రిలీజెస్, సిస్ట్ వాల్ అనేది బ్రేక్ అయిపోయింది. సో సిస్ట్ వాల్ లోపల ఏమున్నాయి, టెట్రా న్యూక్లియేట్స్ ఉన్నాయి కదా, ఆ టెట్రా న్యూక్లియేట్ అమీబే అనేవి ఇప్పుడు ఏమవుతాయి, బాడీలో రిలీజ్ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి సిస్ట్ వాల్ నుంచి. వాటిని మనం ఏమని పిలుస్తాం, మెటాసిస్ట్ అని పిలుస్తాం. వాటిని ఏమని పిలుస్తాం మనము, దోస్ ఆర్ కాల్డ్ as మెటాసిస్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ 4 న్యూక్లియై ఉన్నాయి కదా, వీటిని మనం ఏమని పిలుస్తున్నాం, మెటాసిస్ట్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు సిస్ట్ వాల్ అనేది రప్చర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి అండర్గో మైటోటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. సో 4 లో మైటోటిక్ డివిజన్ జరిగినప్పుడు
సో ఈచ్ టైం డబల్ అవుతాయి కాబట్టి 4 డబల్ అయినప్పుడు ఎన్ని ఫార్మ్ అవుతాయి మనకు? 8 డాటర్ న్యూక్లియై అనేది ఫార్మ్ అవుతది. ఎన్ని డాటర్ న్యూక్లియై ఫార్మ్ అవుతాయి? 8 డాటర్ న్యూక్లియై ఫార్మ్ అవుతది. ఈచ్ న్యూక్లియస్ ప్రతి ఒక్క న్యూక్లియస్ కూడా గెట్స్ ఎ బిట్ ఆఫ్ సైటోప్లాజం. సైటోప్లాజం ఉంటుంది కదా! ఆ సైటోప్లాజంని దాని చుట్టూ న్యూక్లియస్ చుట్టూ అరేంజ్ చేసుకుంటుందన్నమాట పీసెస్‌గా. సో, అలా అరేంజ్ చేసుకోవడం వల్ల ఏం ఫార్మ్ అవుతుందంటే మనకు 8 డాటర్ అమీబే అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల 8 డాటర్ అమీబే అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ డాటర్ అమీబే అనేవి దే రీచ్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్. ఎక్కడికి రీచ్ అవుతాయి? ఈ డాటర్ అమీబే అనేవి దే రీచ్ ద వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ దే బికమ్ మెచ్యూర్ ట్రోఫోసైట్. సో, ఈ డాటర్ అమీబే అనేవి లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎప్పుడైతే ఆ వాల్ దగ్గరికి రీచ్ అవుతాయో అప్పుడే వెంటనే ఎలా మారిపోతాయి? దే బికమ్ మెచ్యూర్ ట్రోఫోసైట్స్ గా దాని ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. ఈ మెచ్యూర్ ట్రోఫోసైట్స్ వల్లనే మనకు ఏం డిసీజ్ కాజ్ చేస్తాయి. ఏవి? మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్. ఈ మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ అమీబిక్ డిసెంట్రీ కాజ్ చేస్తూనే అలాగే ఇంటెస్టైన్ నుంచి బయటకొచ్చేస్తాయి. వాటిని మనం ఏమంటాం? ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అంటాం. ఇంటెస్టైన్‌లో కాజ్ చేస్తే మనం ఏమన్నాం? అమీబిక్ డిసెంట్రీ అన్నాం. అలాగే ఇంటెస్టైన్ బయటికొచ్చేస్తాయి. బయటికొస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా అని పిలుస్తున్నాం. ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్‌ని కూడా ఫార్మ్ చేస్తాయి. ఎప్పుడు అంటే సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఈ ట్రోఫోసైట్స్ ఏం చేస్తాయనంటే ట్రోఫోసైట్స్ ట్రోఫోసైట్స్ మే రీచ్ ఎక్కడికి రీచ్ అవుతాయి? లివర్‌లోకి రీచ్ అయ్యేసి సో లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బయటకొచ్చేసి దే రీచ్ ద లివర్ అండ్ ఇట్ కాజెస్ యాబ్సెస్ ఫార్మ్ చేస్తాయి. యాబ్సెస్ అంటే పస్‌తో ఫార్మ్ అయ్యే ఒక స్ట్రక్చర్ అన్నమాట. సో అలాంటి స్ట్రక్చర్ ని లివర్ లో కాజ్ చేస్తాయి. దాన్నే మనం ఏమంటాం? సెకండరీ అమీబియాసిస్. అంటే లూమెన్ లో కాకుండా ఇంటెస్టైన్ లో కాకుండా బయటకు వచ్చి ఫార్మ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం సెకండరీ అమీబియాసిస్ అన్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? దే మే గో ఇంటూ లంగ్స్ కి వెళ్తాది, హార్ట్ కి వెళ్తుంది, బ్రెయిన్, కిడ్నీస్, ఈ మొత్తం ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ ఆర్గన్స్ కంతా కూడా రీచ్ అయిపోయి అక్కడంతా కూడా ఏమిని ఫార్మ్ చేస్తాయి? అబ్సెస్ ని ఫార్మ్ చేస్తాయి ఇన్ దోస్ స్పాట్స్. దాని వల్ల దే లీడ్ ఇంటూ సివియర్ పాథలాజికల్ కండిషన్. సో ఒక ఆర్గన్ ని అటాక్ చేస్తే క్యూర్ చేయడం అనేది ఈజీయే. కానీ ఇక్కడ లంగ్స్ ని, లివర్ ని, హార్ట్ ని, బ్రెయిన్ ని సో ఇన్ని ఏరియాస్ లోకి ఆర్గానిజం రన్ అయ్యి అంతా డెస్ట్రాయ్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా మనకేమవుతుంది? సివియర్ పాథలాజికల్ కండిషన్స్ అనేవి ఫార్మ్ అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ద టోటల్ లైఫ్ సైకిల్. సో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ టాపిక్ లో 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి కంపల్సరీ వస్తుంది. సో అందులో ఎస్పెషల్లీ చాలా టైమ్స్ రిపీట్ చేసి అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఎంటమీబా హిస్టాలిటికా క్వశ్చన్ అన్నమాట. సో ఇందులో నుంచి మీరు మంచిగా స్కోర్ చేసుకోవాలనుకున్నప్పుడు సో దీని క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్, అలాగే స్ట్రక్చర్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేజెస్ లో ఒక్కొక్క పెక్యులారిటీ అనేది ఏముంది అంటూ రాసుకుంటూ వెళ్ళాలి. సో లాస్ట్ ఫైనల్ గా దాని లైఫ్ సైకిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లైఫ్ సైకిల్ దాని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతటితో ఈరోజు టాపిక్ అనేది ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ.